ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పోండ్రు భరత్ రత్నాకర్. ముఖ్యాంశాలు: నియోజకవర్గాల పునర్విభజన ద్వారా దక్షిణాది రాష్ట్రాలకు ఎటువంటి నష్టం ఉండదని స్పష్టం చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. సింగపూర్ పర్యటనలో భాగంగా ఆ దేశ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రితో సమావేశమైన రాష్ట్ర మంత్రుల బృందం. రాష్ట్రంలో నిర్వహిస్తున్న జనగణనలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని సూచించిన బీసీసీఐ మాజీ చీఫ్ సెలెక్టర్ ఎంఎస్కే ప్రసాద్. రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా బాధ్యతలు స్వీకరించిన అనిల్ చంద్ర పునేఠా. ఈ నెల 26వ తేదీ ఆదివారం ప్రసారం కానున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ కార్యక్రమం. వార్తల వివరాలు. నియోజకవర్గాల పునర్విభజన ద్వారా దక్షిణాది రాష్ట్రాలకు ఎటువంటి నష్టం ఉండదని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. తమిళనాడు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు చెన్నైలో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్తో ముఖ్యమంత్రి పాత్రికేయుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల మధ్య అనేక ఏళ్లుగా సోదర బంధం ఉందని, ఘనమైన వారసత్వం, చారిత్రక సంపద కలిగిన రాష్ట్రం తమిళనాడు అని తెలిపారు. చెన్నై, బెంగళూరు, అమరావతి లాంటి నగరాలను అనుసంధానించేలా హైస్పీడ్ రైలు కారిడార్ను కేంద్ర ప్రభుత్వం ఆమోదించిందని తెలిపారు. సింగపూర్లో రాష్ట్ర మంత్రుల బృందం పర్యటన కొనసాగుతోంది. ఇందులో భాగంగా ఆ దేశ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి గన్ సియో హువాంగ్తో రాష్ట్ర మంత్రులు ఈరోజు సమావేశమయ్యారు. సింగపూర్లోని భారత రాయబారి సమక్షంలో జరిగిన సమావేశంలో మంత్రులు పి నారాయణ, బీసీ జనార్దన్ రెడ్డి, వి అనిత, కె అచ్చెన్నాయుడు, వై సత్యకుమార్ పాల్గొన్నారు. భారత్, సింగపూర్ దేశాల మధ్య ఆర్థిక భాగస్వామ్యం, పరస్పర సహకారాన్ని మరింత బలోపేతం చేయడంపై చర్చించారు. అలాగే ద్వైపాక్షిక వాణిజ్యం, పెట్టుబడుల విస్తరణ, మౌలిక వస్తువులు, లాజిస్టిక్స్, పునరుత్పాదక శక్తి రంగాల్లో సహకారంపై సమావేశంలో చర్చ జరిగింది. సింగపూర్లోని ఆధునిక పరిపాలనా విధానాలు, నగరాభివృద్ధి నమూనాలు, సుస్థిర అభివృద్ధి అంశాలపై ఆ దేశ ప్రభుత్వం రాష్ట్ర మంత్రుల బృందానికి శిక్షణ ఇవ్వనుంది. రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా 377 మంది వైద్యులు విధుల్లో చేరారని, వీరిలో 61.53% మహిళా వైద్యులేనని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, బోధనాసుపత్రుల్లో వైద్యాధికారులు, సివిల్ అసిస్టెంట్ సర్జన్లుగా ఈ నియామకాలు జరిగాయని మంత్రి నిన్న ఒక ప్రకటనలో వెల్లడించారు. జిల్లాల వారీగా కృష్ణా, నంద్యాల, పల్నాడు, శ్రీకాకుళం జిల్లాల్లో గరిష్టంగా 16 మంది చొప్పున వైద్యులు చేరారని, బోధనాసుపత్రుల్లో కడప జిల్లాలో అత్యధికంగా 25 మంది సర్జన్లుగా బాధ్యతలు స్వీకరించారని చెప్పారు. కౌన్సిలింగ్కు హాజరు కాని వారు, విధుల్లో చేరని వారు కలిపి 234 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని, ఈ పోస్టుల భర్తీకి త్వరలో మళ్లీ ఆన్లైన్ కౌన్సిలింగ్ నిర్వహించనున్నట్లు మంత్రి తెలిపారు. రాష్ట్రంలో నిర్వహిస్తున్న జనగణనలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని బీసీసీఐ మాజీ చీఫ్ సెలెక్టర్ ఎంఎస్కే ప్రసాద్ తెలిపారు. జనగణన 2027 ప్రక్రియలో భాగంగా స్వీయ గణన గురించి ప్రజలకు అవగాహన కల్పిస్తూ ఒక వీడియో సందేశం విడుదల చేశారు. ఖచ్చితమైన, సమగ్రమైన జాతీయ గణాంకాల సమాచారాన్ని రూపొందించడంలో స్వీయ గణన ప్రక్రియ సహాయపడుతుందని చెప్పారు. జనగణనలో యువత, ప్రజలు పాల్గొని తమ వివరాలను ఆన్లైన్లో నమోదు చేసుకోవాలని ఎంఎస్కే ప్రసాద్ కోరుతూ, జనగణనలో మనమిచ్చే ప్రతి సమాచారం మన దేశ భవిష్యత్తు ప్రణాళికను రూపొందించడంలో ఒక విన్నింగ్ షాట్ లాంటిది. మన ఆంధ్రప్రదేశ్లో ఏప్రిల్ 16 నుంచి ఏప్రిల్ 30వ తారీఖు వరకు జరిగే స్వీయ గణన అంటే సెల్ఫ్ ఎన్యూమరేషన్ ప్రక్రియలో భాగస్వామ్యులు కండి. ఒకవేళ ఏ కారణం వల్లైనా మీరు ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకోలేకపోతే మే 1 నుంచి మే 30వ తారీఖు వరకు మీ ఇంటికే మా ఎన్యూమరేటర్లు వస్తారు. మరి వచ్చిన వారికి మీరు సరైన సమాచారాన్ని ఇచ్చి సహకరించండి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఇంజనీరింగ్, ఫార్మసీ, వ్యవసాయ విద్యా కోర్సులలో 2వ సంవత్సరంలోకి నేరుగా ప్రవేశం పొందడానికి డిప్లొమా, బీఎస్సీ గ్రాడ్యుయేట్ల కోసం నిర్వహించే ఆంధ్రప్రదేశ్ ఇంజనీరింగ్ ఉమ్మడి ప్రవేశ పరీక్ష ఏపీ ఈసెట్ 2026 పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం అనంతపురం జేఎన్టీయూ ఉపకులపతి సుదర్శన్ రావు తెలిపారు. అనంతపురంలో ఈరోజు ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ, ఈ నెల 23వ తేదీన ఏపీ ఈసెట్ పరీక్షలు నిర్వహిస్తున్నామని అన్నారు. ఇందుకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా 94 పరీక్షా కేంద్రాలు, హైదరాబాద్లో ఒక కేంద్రం కలిపి మొత్తం 95 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామని తెలుపుతూ,
మన జేఎన్టీయూ అనంతపూర్ 10వసారి ఏపీ ఈసెట్ ఎగ్జామినేషన్ ను నిర్వహించబోతున్నాం. ఈ పరీక్ష గురువారం నాడు 23 ఏప్రిల్ ఉదయం మధ్యాహ్నం 2 సెషన్స్ లో నిర్వహించబడుతుంది. ఉదయం సెషన్ 9 గంటల నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం సెషన్ 2 గంటల నుంచి 5 గంటల వరకు జరుగుతుంది. ఒక్క నిమిషం ఆలస్యమైనప్పటికీ ఎగ్జామినేషన్ హాల్లోకి అనుమతించడం జరగదు. 1 గంట ముందే పరీక్ష హాల్ కు చేరుకొని ఎగ్జామ్ టైం కు హాల్లోకి పోవడానికి సిద్ధంగా ఉండాల్సిందిగా విద్యార్థులందరికీ తెలియజేయమని మీ అందరినీ కోరుకుంటున్నాను. థాయిలాండ్లో జరిగిన వరల్డ్ మాస్టర్స్ స్పోర్ట్స్ ఛాంపియన్షిప్ 2026లో 200 మీటర్ల స్ప్రింట్ విభాగంలో చీరాల వన్ టౌన్ సిఐ సుబ్బారావు స్వర్ణ పతకం సాధించారు. ఈ సందర్భంగా హోంశాఖ మంత్రి వి అనిత సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఆయనను అభినందించారు. పోలీస్ విధులను నిర్వహిస్తూనే క్రీడల పట్ల అంకితభావం కలిగి ఉండటం ప్రశంసనీయమని అన్నారు. అంతర్జాతీయ స్థాయిలో పతకం సాధించి రాష్ట్రానికి పోలీస్ శాఖకు గొప్ప పేరు తెచ్చారని, ఈ విజయం ఎందరో పోలీస్ సిబ్బందికి, యువ క్రీడాకారులకు గొప్ప స్ఫూర్తినిస్తుందని పేర్కొన్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా అనిల్ చంద్ర పునేఠా ఈరోజు బాధ్యతలు స్వీకరించారు. పోలీసుల గౌరవ వందనం అనంతరం విజయవాడలోని రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయంలో అనిల్ చంద్ర పునేఠా రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా బాధ్యతలు చేపట్టారు. అనిల్ చంద్ర పునేఠా 1984 బ్యాచ్కి చెందిన ఐఏఎస్ అధికారి. ఆయన గతంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా పనిచేసిన నీలం సాహ్ని పదవీకాలం గత నెల 31తో ముగియడంతో రాష్ట్ర విజిలెన్స్ కమిషనర్గా పనిచేస్తున్న అనిల్ చంద్ర పునేఠా ఎన్నికల కమిషనర్గా రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. రహదారి ప్రమాదాలను నివారించడానికి, ప్రయాణికులలో అవగాహన కల్పించడానికి నిర్వహిస్తున్న రోడ్డు భద్రతా బస్సు యాత్రను తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, ఎస్పీ సుబ్బారాయుడు ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, ఈ యాత్ర ద్వారా ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రాంతాలు, బ్లాక్ స్పాట్స్ గుర్తించి తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. వాహనదారులకు అవగాహన కల్పించడం వల్ల ప్రమాదాలు తగ్గే అవకాశం ఉంటుందని ఎస్పీ సుబ్బారాయుడు పేర్కొంటూ, తిరుపతి జిల్లాలో రోడ్ యాక్సిడెంట్స్ ని తగ్గించడానికి ముఖ్య ఉద్దేశంతో ఒకవైపు ఎన్ఫోర్స్మెంట్ చేస్తూ ప్రజలకు అవగాహన కల్పిస్తూ, మరోవైపు రోడ్ యాక్సిడెంట్స్ కి ప్రధాన కారణమైన రోడ్ ఇంజనీరింగ్ డిఫెక్ట్స్ ని రెక్టిఫై చేయడానికి ప్రభుత్వ యంత్రాంగాన్ని మొత్తం కన్సర్న్డ్ నేషనల్ హైవే అథారిటీస్ ని కూడా కలుపుకొని బస్సు యాత్ర ద్వారా ప్రతి రోడ్ యాక్సిడెంట్ ప్రోన్ ఏరియాని విజిట్ చేసి అక్కడ కావాల్సిన టెంపరీ మెజర్స్, పర్మనెంట్ మెజర్స్ రెండు కూడా డిస్కస్ చేయడం, రాబోయే రోజుల్లో రోడ్డు ప్రమాదాల నివారణకు ముఖ్య ప్రణాళికను ఏర్పాటు చేసుకుని టైం బౌండ్ లో కంప్లీట్ చేయడానికి ఈ బస్సు యాత్ర ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 133వ సంచిక ఈ నెల 26వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800117800 టోల్ ఫ్రీ నంబర్కు, mygov.in వెబ్సైట్కు, నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 24వ తేదీ వరకు పంపవచ్చు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో 18వ సివిల్ సర్వీసెస్ దినోత్సవ వేడుకలను ఈరోజు నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి సాయి ప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. వికసిత్ భారత్ స్వర్ణాంధ్ర 2047 లక్ష్య సాధనలో భాగంగా దేశ సమగ్రత, స్వేచ్ఛను కాపాడుతానని, ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాల ఫలాలు చిట్టచివరి వ్యక్తి వరకు సక్రమంగా అందేలా పారదర్శకంగా, నిష్పక్షపాతంగా పనిచేస్తానని అధికారులతో ఈ సందర్భంగా ప్రతిజ్ఞ చేయించారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నియోజకవర్గాల పునర్విభజన ద్వారా దక్షిణాది రాష్ట్రాలకు ఎటువంటి నష్టం ఉండదని స్పష్టం చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. సింగపూర్ పర్యటనలో భాగంగా ఆ దేశ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రితో సమావేశమైన రాష్ట్ర మంత్రుల బృందం. రాష్ట్రంలో నిర్వహిస్తున్న జనగణనలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని సూచించిన బీసీసీఐ మాజీ చీఫ్ సెలెక్టర్ ఎంఎస్కే ప్రసాద్. రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా బాధ్యతలు స్వీకరించిన అనిల్ చంద్ర పునేఠా. ఈ నెల 26వ తేదీ ఆదివారం ప్రసారం కానున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ కార్యక్రమం. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6 గంటల 10 నిమిషాలకు విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.